ఈ రోజు మనం ముఖ్యమంత్రి గురించి తెలుసుకుందాం. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా అధినేత. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన స్థానం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 163లో గవర్నర్కు సహాయపడడానికి, సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మంత్రి పరిషత్తు ఉండవలనని చెప్పబడింది. అర్హతలు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 173లో శాసనసభ సభ్యత్వానికి ఉండవలసిన అర్హతలు వివరించారు. దాని ప్రకారం ముఖ్యమంత్రికి ఉండవలసిన అర్హతలు: భారతదేశానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి, 25 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుని ఉండాలి, రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఉండాలి. నియామకం. ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ఎన్నికల్లో మెజారిటీ ఉన్న పార్టీ నాయకుణ్ణి శాసనసభలో విశ్వాస తీర్మానం ద్వారా ఎన్నుకుంటారు. వారిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తారు. అలా నియమించబడిన వ్యక్తి శాసనసభ సభ్యుడై ఉండాలి. లేనిచో నియామకం జరిగిన 6 నెలలలోపు శాసనసభకు ఎన్నికవ్వాలి. అధికారాలు మరియు విధులు. ముఖ్యమంత్రి విధుల నిర్వహణలో సహాయానికి ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. అలా ఎంపిక చేసిన మంత్రివర్గాన్ని గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి వారికి శాఖలు కేటాయిస్తారు. మంత్రివర్గ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. మంత్రుల కార్యకలాపాలను నిర్దేశించి మార్గనిర్దేశం చేస్తారు. ఆర్టికల్ 167 ప్రకారం ముఖ్యమంత్రి గవర్నర్ మరియు మంత్రిమండలి మధ్య సంప్రదింపుల బిందువుగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి తీసుకున్న అన్ని పరిపాలనా అధికారాలు గవర్నర్కు తప్పనిసరిగా తెలియజేయాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారుల నియామకాల్లో గవర్నర్కు సలహాలు ఇస్తారు. రాష్ట్ర ప్రణాళికా మండలికి అధ్యక్షత వహిస్తారు. ఆర్థిక అభివృద్ధి విషయంలో సలహాలు ఇస్తారు. రాష్ట్ర మంత్రి మండలికి అధిపతిగా ఉంటారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను పాస్ చేయడానికి మంత్రులతో కలిసి పనిచేస్తారు. కార్యనిర్వాహక అధిపతిగా పరిపాలనాధికారాలు మరియు రాష్ట్ర వనరులపై నియంత్రణ ఉంటుంది. ప్రజల అవసరాలు, సమస్యలు గుర్తించి పరిష్కారం చేస్తారు. సంక్షోభం సమయంలో ముఖ్యమంత్రిని తొలగించి రాష్ట్రపతి పాలన విధించే అధికారం గవర్నర్కు ఉంది.